హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ములక్కాడ వంకాయ గుడ్లు కర్రీ ప్రిపేర్ చేశానండి. కొంచెం ఎండ్రీలు వేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీ కోసం ముందుగా కొంచెం ఎండ్రీలు వేడి నీళ్ళలో వేసి పెట్టుకోండి. ఆల్రెడీ ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు వేసుకుని అది ఆయిల్ హీట్ అయినాక ఒక 4 ఎగ్స్ వేస్తున్నానండి. ఇవి ఒక 1 మినిట్ వేయించుకొని పక్కకు తీసేసుకుందాం. అదే ఆయిల్లో ఆల్రెడీ మనం వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్న ఎండ్రాయిలు వేసేసుకొని ఒక 3 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసేసుకొని వేసేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకుందాం. చిన్నగా కట్ చేసుకుని ముక్కలు వేసేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకుందామండి. టమాటా త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ములక్కాడ ముక్కలు యాడ్ చేసేసుకుందాం. వాష్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకుందామండి ఒక 2 మినిట్స్. ఆ తర్వాత వంకాయ ముక్కలు ఒక 1/2 కిలో వంకాయలు ముక్కలు కట్ చేసుకుని వేసుకుందామండి. ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, సాల్ట్ సాలకపోతే ఇంకా వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను నేను. ఎగ్స్ వేసేసి 1 టేబుల్ స్పూన్ కారం, మీరు కారం సాల్ట్ తినేదానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుని పెద్ద గ్లాస్తో వాటర్ వేసేసుకుందామండి. ఒక 2 మినిట్స్ పెద్ద మంట పెట్టేసుకుని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 1/2 గంట సిమ్లో పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్న కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి కర్రీ. అయితే సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చండి. ఎండ్రీల్ మీ ఆప్షన్, కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.